రావచ్చా రా విశేషం గురుచరణాలు ఆశ్రయించి నిర్ణయించుకో రా. నిర్ణయించుకో. మనశ్శాంతి లేక పరితపిస్తున్నాను స్వామి. లభిస్తుంది. అది మా చేతిలో పని. ఐహిక బంధాలన్నీ ఆశ్రమానికి అర్పించి ఆ తరువాత నీకు నిశ్చింత మనశ్శాంతి చేరువవుతుంది. ఐహిక బంధాలంటే ఆస్తి పాస్తులని గురువుల వారి వాక్యం. సమ్మతమేనా? అలాగే స్వామి. సంతోషం. ఎవరిని అయినా నువ్వు? నేను ఒక జమీందారు కుమారుని స్వామి. జమీందారు కుమారుడా? సరి సరి, అర్థమైంది నీ మనోవ్యత. ప్రాయశ్చిత్తం చేసుకో, శిష్యుల్నిగా స్వీకరిస్తా. శిష్య, ఈ దీనుల్ని తీసుకువెళ్ళి పునీతుల్ని చెయ్యి. ఓం శాంతి శాంతి శాంతి. స్వామివారు ఎక్కడ వెళ్తున్నారు? సమాధిలోకి. అక్కడ ఆనంద స్వరూపమైన పరమాత్మను ప్రత్యక్షం చేసుకుని ముఖాముఖిని సల్లాపిస్తారు. ఆ పవిత్ర స్థలంలోకి ఇతరులు ఎవ్వరూ వెళ్ళరు. వెళ్ళితే అపాయం. పద పద. కమలవా, ఓ కమలా. ఎవరు నువ్వు? నేనయ్యా, కమ్మల్ని. నువ్వు కమలా? అవునయ్యా, నీ కూతుర్ని, కమ్మల్ని. కాదు, నువ్వు నా కూతురు కాదు. అర్థమైంది. డాక్టర్ సాబ్, ఎవరి అమ్మాయి? కూర్చొని చెప్తాను. హైదరాబాద్ నుంచి మీరు వస్తుండగా దారిలో మీ కూతురు కమల కనబడకుండా పోయింది. మీ జ్ఞాపకం ఉందా? ఓ యాద ఉంది. ఆ సంగతి మీ మనసును చాలా కలవర పెట్టింది. దాంతో మీ మతి కూడా చెల్లించింది. తరువాత ఒక రోజున ఈ అమ్మాయిని నా డిస్పెన్సరీలో మీరు చూచారు. తప్పిపోయిన మీ కూతురు కమలే అనుకుని ఇంటికి తీసుకొచ్చారు. పేద పిల్ల, చాలా పెద్ద మనస్సు. ఈ అమ్మాయి మూర్తి అనే శ్రీమంతుల కుర్రాడికి మనసిచ్చి తన తల్లిదండ్రులకి ఇంటికి దూరం కావాల్సి వచ్చింది. మీ పరిస్థితి చూసి మనస్సు కరిగి రాత్రి మొదలు కంటికి రెప్పల్లా మీకు సేవ చేసింది. నిజానికి నా మందు కంటే ఆవిడ చేసిన ఉపచారమే మీకు స్వస్థత చేకూర్చుందని చెప్పచ్చు. ఓ ఘటన. డాక్టర్ సాబ్, ఆమె పేరు అమృతం. అమృతం. డాక్టర్ సాబ్, మీరు ఏం ఉండండి, నేను ఇప్పుడే వస్తా. అమృతం, అమృతం, బిడ్డ.
ఈ మురుగు దుస్తులు వేసుకుంటువి? ఏమీ లేదయ్యా, భగవంతుడి దయ వల్ల మీరు ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా నాకు సెలవు ఇప్పించండి, నేను వెళ్ళొస్తాను. ఏడబోతా బిడ్డ నీ ఇది నిడిచి? వారితో చెప్పకుండా వచ్చాను. వారు నా కోసం వెతుకుతూ ఉంటారు. వారెవరు కమలవ్వ? మా చిన్నబాబు గారు. గది గదా సంగతి. బిడ్డ మీ ఎరికంతా ఎరికలే, డాక్టర్తో చెప్పుండు. బిడ్డ దేవతల్లో వచ్చినావు, దిక్కులను ఆడుకున్నావు. ఇక నువ్వే నా పెట్టు. నువ్వు ఏడబోపల్లి ఏడనే ఉండి బిడ్డ. మరి చిన్నబాబు? కదా కన్నా నీకు నేను చూసుకుంటా, నువ్వు ఫికర్ పడద్దు. లక్షణంగా ఏమీ ఉంది బిడ్డ. నీ దొంగ చెప్పాల్సి అమాయక ప్రజల్ని మోసం చేసి ఆస్తులను పేరట వాళ్ళ ఆస్తులను మింగి కామకలాపం సాగిస్తున్నావు. ఆ పాత కూడా ఈ పౌరుల జపమాలకి, పవిత్ర తిలకానికి, పరమ సాధువులకి తలవంపు తెచ్చే ఈ నీటి గుత్యానంత మాత్రం సహించను. ఇప్పుడే నీ బండారం బయటపెట్టాను.